దక్షిణాదిలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది చిన్మయి శ్రీపాద. అదే సమయంలో మీటూ, కాస్టింగ్ కౌచ్ వంటి విషయాల్లో తన గొంతుకను బలంగా వినిపించింది. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీ ఆమెపై నిషేధం విధించింది. అయితేనే తన పోరాటం ఆపడం లేదు ఈ టాలెంటెడ్ సింగర్. సామాజిక మాధ్యమాల వేదికగా సామాజిక అంశాలు, సమస్యలపై తనదైన శైలిలో గళం వినిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చిన్మయి పోస్టులు వివాదానికి దారితీస్తూ ఉంటాయి. విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. అయితేనేం తను నమ్ముకున్న దారిలోనే బలంగా వెళ్తుంది చిన్మయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ఏపీలో వెలుగు చూసిన ఓ గ్యాంగ్ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది చిన్మయి. వీరు ఎందుకు పుట్టారో తెలియదు కానీ ఎప్పుడు చస్తారో అంటూ కాస్త ఘాటుగా రియాక్ట్ అయింది. నేను ఈ దారుణాన్ని భరించలేకపోతున్నాను. 14 మంది 2 ఏళ్లుగా ఓ 15 ఏళ్ల అమ్మాయిని చేస్తున్నారు. 2 ఏళ్లుగా అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. అంటే ఇక్కడ అమ్మాయిలకు టూ మచ్ రైట్స్ ఉన్నట్లు, అబ్బాయిల్లో డేంజర్ ఉన్నట్లా? ఇలాంటి వాళ్ళను కాల్చి బూడిదగా మార్చేయాలి. ఇప్పుడు గ్యాంగ్ న్యూ కల్చర్ అయిపోయింది. ఎందుకు పుట్టారో తెలియదు కానీ వీళ్ళందరూ ఎప్పుడు చస్తారో అంటూ ట్వీట్ చేసింది చిన్మయి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింటో వైరల్ గా మారింది. దీన్ని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు చిన్మయికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఏపీలో 15 ఏళ్ల దళిత బాలికపై 14 మంది దుండగులు 2 ఏళ్లుగా అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతుంది. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం బయటపడింది. నిందితుడు బాలికను బెదిరించి బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ మైనర్ తో సహా 17 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు నోయిడాలోని 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై కూడా తీవ్రంగా స్పందించింది చిన్మయి.